వక్రతుండ మహాకాయ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కథ ఏమిటో చూద్దామా? అనగనగా ఒక చెరువులో సుమతి అనే చేప ఉండేది. దానికి 2 పిల్లలు, కాలమతి, మందమతి. మందమతి ఏ విషయమైనా సరే 10 నిమిషాలకే మర్చిపోతుంది. కాలమతి మాత్రం కాలాన్ని శాసించేంత సమర్థురాలు. ఎక్కడికి వెళ్ళినా ఏదైనా సరే సులువుగా చేయగలుగుతుంది. అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలదు. మందమతి ఏదో పక్కకి వెళ్ళి సమస్యలు తీసుకురావడం, కాలమతి కాపాడి ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరూ గొడవపడటం జరుగుతుంది. ఒకరోజు మందమతి పక్క చెరువు దగ్గర కొన్ని చేపలతో స్నేహం చేస్తుంది. కొన్ని రోజులకి స్నేహితులు రమ్మని పట్టుబట్టడంతో వాళ్ళ చెరువులోకి వెళ్తుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆహారం కూడా ఎక్కువగా దొరుకుతుంది. సాయంత్రం వరకు స్నేహితులతో ఆడుకొని తన చెరువు దగ్గరికి వచ్చి తల్లితో జరిగింది చెప్తుంది. ఆహారానికి ఇక్కడిలా ఎక్కువగా కష్టపడనవసరం లేదు, అక్కడికి వెళ్ళిపోదామని చెప్తుంది. తల్లి ఇలా అంటుంది, వద్దు, ఇక్కడ చాలా సంవత్సరాలుగా ఉంటున్నాం, మన స్నేహితులు బంధువులు ఇక్కడే ఉన్నారు అని చెప్పినా వినలేదు. కొంతమంది బంధువులను కూడా తీసుకుని వెళ్తారు. అంతా పక్క నుండి కాలమతి వింటూనే ఉంది. సరే, వీళ్ళు మామూలుగా చెప్తే ఎక్కడ వింటారు, ఒక్కసారి ప్రమాదంలో పడితేనే కానీ తెలిసిరాదు అనుకుని కూడా తెలియకుండా వెళ్తుంది. అక్కడికి వెళ్ళగానే అందరికీ అద్భుతంగా అనిపిస్తుంది. అందరూ మందమతిని చాలా పొగుడుతారు. నిజమే, చాలా అందమైన చోటుకి తీసుకువచ్చావు అంటూ అన్నీ సరదాగా ఆడుకుంటాయి. మందమతి వాటి స్నేహితులను పరిచయం చేస్తుంది. కాసేపటికి జాలరివాడు వచ్చి వల వేస్తాడు. వలలో సుమతి, మందమతి చిక్కుకున్నాయి. కాపాడండి అని అరిచిన వాటి స్నేహితులు బంధువులు చూస్తూ వాటి ప్రాణాలు కాపాడుకోవడానికి వెళ్ళిపోతాయి. అప్పుడు మందమతి జాలరివాడితో ఇలా చెప్తుంది, మేము ఇప్పుడు చిన్నవాళ్ళం, నీకు లాభం ఏమీ ఉండదు. మమ్మల్ని వదిలేస్తే కొన్ని రోజుల తర్వాత పెద్దగా తయారయ్యి వస్తాము, అప్పుడు నీకు ఎక్కువ లాభం వస్తుంది అని అంటుంది. జాలరి గట్టిగా నవ్వి, నేను నీకు మూర్ఖుడిలా కనిపిస్తున్నానా? చేతికి దొరికిన దాన్ని వదలడానికి మళ్ళీ నువ్వు నాకు దొరుకుతావా అంటూ చంపబోతే కాలమతి వచ్చి ఇద్దరిని కాపాడి వాళ్ళ నివాసానికి తీసుకువెళ్తుంది. ఇప్పుడు తెలిసిందా, కంటికి అందంగా కనిపించేది ఎప్పుడూ నిజం కాదు, ప్రమాదమే అంటుంది. మందమతి ఇంకెప్పుడు ఇలా చెయ్యను, జాగ్రత్తగా ఉంటాను అని చెప్తుంది. నీతి: మనం ప్రమాదంలో ఉన్నప్పుడు అండగా ఎవరు ఉంటారో వాళ్లే నిజమైన ఆప్తులు. చుట్టాలు, బంధువులు, స్నేహితులు అన్ని సమయాల్లోనూ అండగా ఉండలేరు. అలా అని వాళ్ళని నిందించకూడదు. వారి ఇబ్బందులు వారికి ఉంటాయి. మనం ఉన్న స్థానాన్ని వదిలి వేరే ఊళ్ళోకి, దేశానికి వెళ్తే స్థానబలం తగ్గిపోతుంది. ఇక జాలరి వల్ల తెలుసుకున్న నీతి: చేతికి దొరికిన దాన్ని చిన్నది కదా అని వదిలేయకుండా దొరికిన దానితోనే పెద్దదిగా చేసుకోవాలి అనుకోవటం సమర్థుల లక్షణం. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.